పత్రిక 10వ అధ్యాయం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ సమయంలో మా రక్షకుడు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పేరిట ప్రభా మీ సన్నిధిలో ప్రార్థించటకు తండ్రి మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశంకై మీకు వందనాలు ప్రభా. మరి బైబిల్ అధ్యయనం చేయటానికి ప్రభా మీరు మాకు సమయం ఇచ్చినందుకు మీకు వందనాలయ్యా ప్రభా. అధ్యయనం చేస్తుండగా మీ సహాయము, మీ సన్నిధి మాతో ఉంచండి, నడిపించండి ప్రభా. మీ లేఖనాలను మీరు మాకు బోధించి ప్రభా మమ్మల్ని సమాయత్తం చేసి బలవంతులుగాను శక్తివంతులుగాను ఆత్మలో ప్రభా బలం కలిగిన వారుగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రభా, మీ కొరకు సాక్షులుగా మేము ఉండటానికి మాకు సహాయం చేయమని ప్రభా, మీ నామాన్ని ప్రకటించే వారికి ఉండటానికి మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఫిబ్రవరికి రాసిన పత్రిక మరి 10వ అధ్యాయం. సో ఈ 7వ అధ్యాయం ఏమో పోయినసారి చూసుకున్నాం. 7వ అధ్యాయం ఏమో బెటర్ ప్రీస్ట్హుడ్ కదా, శ్రేష్టమైన యాజకత్వం. 8వ అధ్యాయం ఏమో నిబంధన, బెటర్ కవెనెంట్. 9వ అధ్యాయం ఏమో బెటర్ శాంక్చురీ. సో 10వ అధ్యాయము బెటర్ సాక్రిఫైస్, శ్రేష్టమైన బలి. కాబట్టి యాక్చువల్గా అసలు ఇది గుడ్ ఫ్రైడే మెసేజ్ ఏమో అనిపిస్తుంది కదా. సో ఈ శ్రేష్టమైన బలి, యేసయ్య యొక్క బలి ఏంటన్నా శ్రేష్టమైన బలి కదా, బెటర్ సాక్రిఫైస్. సో ఇక్కడ ఏమంటాడు చూడండి, ఇక్కడ ఏమంటాడంటే ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదియే గాని ఆ వస్తువుల నిజ స్వరూపము కలది కాదు. ఓకేనా. సో ఇక్కడ ధర్మశాస్త్రము అనే మాట గురించి మొట్టమొదటి ఏమొచ్చింది, ధర్మశాస్త్రము కదా. ధర్మశాస్త్రము అని అంటే మనం లేఖనాలు ఏం చూస్తామా, ఆది కాండము, నిగమకాండము, లేవ్యాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం. ఇశ్రాయేలీలకి ఈ 5 పుస్తకాలు ధర్మశాస్త్రం. దీన్ని ఎవరు రాశారు, మోషే రాశాడు. సో దీన్ని పెంటాటుక్ అంటాం కదా. సో ఈ 5 పుస్తకాలు ధర్మశాస్త్రంగా ఉంటాం. అసలు ధర్మశాస్త్రాన్ని ఇంగ్లీష్ లో మనం ఏమంటామంటే ఇంగ్లీష్ లో టోరా కదండి, హిబ్రూ లాంగ్వేజ్ లో టోరా. సో టోరా అని అంటారు. టోరా అంటే అర్థం ఏమిటంటే ఇన్స్ట్రక్షన్ కదా, ఆజ్ఞ లేకపోతే ఒక కట్టడ నియమం. సో ఇన్స్ట్రక్షన్, ధర్మశాస్త్రం లా మీన్స్ ఇన్స్ట్రక్షన్, టోరా మీన్స్ ఇన్స్ట్రక్షన్. సో ఇక్కడ ధర్మశాస్త్రము గ్రీకు భాషలో ఏమంటారంటే ధర్మశాస్త్రము అనే మాటను లా, సో గ్రీక్ లో నోమోస్ అని అంటాం, నోమోస్ అని అంటాం. సో నోమోస్ మీన్స్ ద పార్సల్ అవుట్, డివైడ్ ఎమాంగ్, ఎలాట్ అని అర్థం. సో అంటే ఈ అంటే పంచటము, డివైడ్ ఎమాంగ్. సో అనేకుల మధ్యలో దాన్ని మనము పంచటము అని చెప్పవచ్చు. సో ఇది ఇంకా చెప్పాలంటే ధర్మశాస్త్రము అనగా ఒక ప్లంబ్ లైన్ అన్నమాట. ప్లంబ్ లైన్ మీన్స్ ఏమిటి, మట్టపు గుండు కదా, మట్టపు గుండు. సో మట్టపు గుండు ఏం చేస్తాము, ఏదైనా కట్టడం కట్టేటప్పుడు అది సరిగా ఉందా లేదా, ఆ యొక్క గోడ సరిగా ఉందా లేదా మనం చూస్తాం. సో ఆ కట్టడం తిన్నగా ఉందా లేదా చూస్తాం. సో ఈ ప్లంబ్ లైన్ ఏం చేస్తుందంటే మనం కట్టే గోడ లేకపోతే మనం కట్టే కట్టడం తిన్నగా ఉందా లేదా అని చూపిస్తుంది. లేకపోతే ఆ కట్టడంలో ఏదైనా వంకర ఉంటే అది వంకర ఉంది అని చెప్తాం. ధర్మశాస్త్రం కూడా మానవ జీవితంలో ఏదైనా వంకర ఉంటే అది మనకు తెలియజేస్తుంది. మానవ జీవితంలో ఏదైనా పాపం ఉంటే అది తెలియజేస్తుంది. మానవ జీవితంలో ఏదైనా అవిధేయత ఉంటే ధర్మశాస్త్రము తెలియజేస్తుంది. ఈ ప్లంబ్ లైన్ ఎలాగైతే మరి చూపిస్తుంది తప్ప, అంటే వంకరుంది అని చూపిస్తుంది తప్ప వంకర్ని సరిచేయలేదు. ధర్మశాస్త్రం కూడా మానవుని జీవితంలో తప్పు ఉంది అని చెప్తారు తప్ప ఆ తప్పుని సరిచేసే శక్తి ధర్మశాస్త్రంలో లేదు. కాబట్టి ధర్మశాస్త్రము మనకి ఒక ప్లంబ్ లైన్ గా ఉంది.
ఉంది. అది దాన్ని చూసినప్పుడు అందుకోసం ధర్మశాస్త్రము ఏం తెలియజేస్తుందంటే ద స్టాండర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రామాణికతను మనకు తెలియజేస్తుంది. అంటే దేవుడు ఎంత పరిశుద్ధుడో, ఎంత నీతిమంతుడో, ఆయన కట్టడలు ఎంత గొప్పవో ఏం తెలియజేస్తుంది? ధర్మశాస్త్రము మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ అంటాడు ధర్మశాస్త్రము అని అంటాడు. తర్వాత రెండో మాట ఏముంది? రాబోవచ్చున్నా కదమ్మా, రాబోవచ్చున్నా. సో ఈ మాట ఏమిటంటే యేసుక్రీస్తు యొక్క మొదటి ఆగమనాన్ని తెలియజేస్తుంది కదా. సో ద ఫస్ట్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో యేసుక్రీస్తు యొక్క మొదటి ఆగమనము రాబోవచ్చున్నా. అందుకోసమే నేను చెప్పాను కదా గతంలో జకర్యా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయేమో? 14 అధ్యాయాలు ఉన్నాయి. అంతేనా? 14 అధ్యాయాలు ఉంటే 8 అధ్యాయాలేమో కాంటెంపరీ ఇష్యూస్ గురించి రాశాయి. తర్వాత 3 అధ్యాయాలేమో మొదటి రాకడ గురించి రాశాయి. 3 అధ్యాయాలేమో రెండవ రాకడ గురించి రాశాయి. సో మొదటి అంటే 3 అధ్యాయాలు అనగా 9, 10, 11 3 అధ్యాయాలు యాస్టీజ్ గా యేసయ్య యొక్క మొదటి రాకడలో అవి నెరవేర్చబడ్డాయి. సో ఇప్పుడు 12, 13, 14 అంటే జకర్యా ప్రవక్త చెప్పినటువంటి ఈ 3 అధ్యాయాలు సెకండ్ కమింగ్ గురించి యాస్టీజ్ గా నెరవేర్చబడనై ఉన్నాయి. కాబట్టి యేసయ్య రాబోవచ్చున్నా. సో అప్పటికి ఇంకా రాలేదు. ఇప్పుడు ధర్మశాస్త్రం ఉన్నప్పుడు ఇంకా యేసయ్య రాలేదు. సో రాబోవచ్చున్న మేలు. సో ఇక్కడ ఏమంటాడు? మేలు అంటాడు. సో మేలు అంటే అర్థం ఏమిటంటే మేలు ఈజ్ ఈక్వల్ టు సాల్వేషన్. సో మేలు అనగా రక్షణ. సో అంటే రాబోవచ్చున్న మేలు, ఆయన మామూలు మేలు కాదు, రాబోవచ్చున్న మేలు అయ్యున్నాడు. సో సాల్వేషనే మనకు మేలు కదా. విశ్వాసులకి ఉన్నటువంటి మేలు ఏమిటంటే సాల్వేషన్. మనకు ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే రక్షణే. దేవుడు మనకు గొప్ప రక్షణ ఇచ్చాడు. ఇది గొప్ప ఆశీర్వాదము. అందుకోసమనే మేలు అని అంటున్నాడు. సో దీన్ని ఇంగ్లీష్ లో ఏమన్నారు? ఇక్కడ ఏమన్నాడంటే సో లా హ్యావింగ్ ఏ షార్డ్ ఆఫ్ థింగ్స్ టు కమ్, నాట్ ఏ వెరీ ఇమేజ్ ఆఫ్ థింగ్స్, నెవర్ సాక్రిఫైస్, దే ఆఫర్డ్ ఇయర్ బై కంటిన్యూలీ. సో ఫర్ ద లా హ్యావింగ్ ఏ షార్డ్ ఆఫ్ థింగ్స్ టు కమ్. బహుశా ఇక్కడ ఇవ్వలేదు కదా, మేలు అనే మాట ఇవ్వలేదు, షార్డ్ అని ఇచ్చాడు అంతే కదా. సో ఇక్కడ ఏమన్నాడంటే ఒకవేళ ఎన్ఈఎస్బి బైబిల్లోకి వెళ్తే గుడ్ థింగ్స్ అన్నాడు. ఎన్ఈఎస్బి బైబిల్లోకి వెళ్తే గుడ్ థింగ్స్ అని సంబోధించాడు. సో ఒకసారి దాన్ని చదువుతాను చూడండి. ఎన్ఈఎస్బి బైబిల్లో రాశాడు అనుకుంటా, నేను అనుకుంటున్నాను. ఎన్ఈఎస్బి బైబిల్లో బహుశా రాసి ఉంటాడు. సో గుడ్ థింగ్స్ టు కమ్ అని అంటాడు చూడండి. అలా లేకపోతే యాక్చువల్ గా తెలుగు బైబిల్లో మేలులు అని పర్టికులర్ గా ఎందుకు పెడతాడు అంటే బహుశా హిబ్రూలో ఏమన్నా ఉందా? ఏదో ఒక తప్పకుండా ట్రాన్స్లేషన్ లో ఉండాలి. సో చూద్దాం బహుశా ఏం రాశాడు. ఫర్ ద లా సిన్స్ ఇట్ హ్యాస్ ఓన్లీ ఏ షాడో ఆఫ్ ద గుడ్ థింగ్స్ టు కమ్. సో మేలు కదా. సో మేలులు అయినది. ఇక్కడ ఏమంటాడంటే ప్రాఫిటబుల్ బెనిఫిటింగ్ అదర్స్, వేరాస్ ద రిలేటెడ్ వర్డ్ కెలోస్ మీన్స్ కాన్స్టిట్యూషనల్లీ గుడ్ బట్ నాట్ నెసెసరీ బెనిఫిటింగ్ అదర్స్. సో ఇక్కడ ఏమంటాడంటే ఈ మేలు అయ్యింది. ఒకసారి చూడండి 2 తిమోతి 3:16. 2 తిమోతి 3:16. సెకండ్ తిమోతి 3:16 అదేనా? సన్నద్ధుడై సిద్ధపడి లేఖనము కాబట్టి ఇక్కడ ఏమంటాడు? దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష వేయుటకును ప్రయోజనకరమై ఉంది. సో కాబట్టి లేఖనము ప్రయోజనకరమైంది.
సాల్వేషన్ ప్రయోజనకరమైంది, రాబోచున్న మేలు. సో ఇంకా మనం చెప్పాలంటే రాబోచున్న మేలు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు కదండి, రాబోచున్న మేలు. కాబట్టి ఇక్కడ ఏమంటాడు, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వల్ల కలిగిన, అంటే లేఖనం ఎలా కలిగింది, దైవావేశం వల్ల కలిగింది. సో ఎంత కలిగింది దైవావేశం వల్ల? ప్రతి లేఖనము అంటే బైబిల్లో ఉన్న ప్రతి మాట కూడా దైవావేశం వల్ల కలిగింది. ఎవ్రీ స్క్రిప్చర్ అన్నమాట, ఎవ్రీ వర్డ్ ఇన్స్పైర్డ్ బై ద గాడ్. ఇన్స్పిరేషన్ అని ఇక్కడ ఉపయోగించిన మాటకు అర్థం ఏమిటంటే బ్రీతింగ్, అంటే ఊదుట, నిశ్వాసం పీల్చుట కదండి, ఊదుట అనమాట. సో దేవుడు ఊదాడు అనమాట, ఆ మాటను ఊదాడు. సో ఎప్పుడైతే ఊదాడో సో గ్రంథకర్తలు ఎవరైతే ఉన్నారో రచయితలు వాళ్ళు రాస్తారు. కాబట్టి బైబిల్లో ఉన్న ప్రతి లేఖనము కూడా ప్రయోజనకరమై ఉంది కదండి. సో బైబిల్ మనకి ఏంటమ్మా, ప్రాఫిట్ అనమాట. ఇట్ ఈస్ ప్రాఫిటబుల్ ఫర్ అస్. లేఖనము మనకు ప్రయోజనకరం. ఈ లోకంలో డబ్బు కానీ లేకపోతే రిసోర్సెస్ కానీ వీటన్నిటికంటే గ్రేట్ ప్రాఫిటబుల్ ఏమిటంటే ఏంటమ్మా, లేఖనము, బైబిల్. కాబట్టి ఇక్కడేమంటాడు, ఎందుకయ్యా బైబిల్ ప్రయోజనకరము, మరి ఎందుకు సాల్వేషన్ మేలు అని చెప్పాడు, ఎందుకు యేసయ్యను రాబోతున్న మేలు అని చెప్పాడు, కమింగ్ గుడ్ థింగ్ ఎందుకు అని అంటే ఇక్కడ అంటాడు, ఇక్కడేమంటాడంటే దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఇండునట్లు దైవావేశం వల్ల ప్రతి లేఖనము ఉపదేశించడానికి. ఉపదేశము కదా, లేఖనం మనం చూసినప్పుడు మనకేం కలుగుతుందంటే ఉపదేశము కలుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఇదంతా ఏమిటి, ఇది ఉపదేశం. బయట వెళ్ళి చెప్పేది సువార్త, మనం సంఘంలో చెప్పేది ఉపదేశం. ఇది లోపలగా మనం లోతుగా వెళ్ళి మనం ధ్యానిస్తాం. సో బయట వాళ్ళకి ఇది అర్థం కాదు. కాబట్టి లేఖనము ఉపదేశిస్తుంది ఏంటి, ద బర్త్ ఆఫ్ క్రైస్ట్, ద వర్క్ ఆఫ్ క్రైస్ట్, ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్ కదా, ద సాక్రిఫైస్ ఆఫ్ క్రైస్ట్, ద అసెన్షన్ ఆఫ్ క్రైస్ట్ కదా, ద రిజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్, సో ద గ్లోరీ ఆఫ్ క్రైస్ట్, ద సఫరింగ్స్ ఆఫ్ క్రైస్ట్, సో ద గ్రేస్ ఆఫ్ క్రైస్ట్. సో ఇవన్నీ కూడా వివరించేది ఏంటి, లేఖనం అన్నమాట. సో లేఖనము శక్తివంతమైంది, లేఖనము ప్రయోజనకరమైంది. సో ఎన్ని మన దగ్గర నుంచి పోయినా మనకు లాస్ ఏం లేదు. బైబిల్ పోయిందంటే మనకు లాస్. సో బైబిల్ లేకుండా క్రైస్తవుడుగా, నేను క్రైస్తవుడు అండి అని అన్నాడు కానీ ఆయన దగ్గర బైబిల్ లేదనుకో, ఏమైనా ప్రయోజనం ఉందా కదా. నేను క్రైస్తవుడు అండి అంటాడు కానీ ఆయనకు వాక్యం తెలియదు, ఏమైనా ప్రయోజనం ఉందా? ప్రయోజనం. కాబట్టి బైబిల్ లేని క్రైస్తవులు ఈ రోజుల్లో ఎక్కువ మంది ఉంటున్నారేమో కదా. ఇంకా చెప్పాలంటే అనకూడదు, కొన్నిసార్లు వాక్యం చదువుకోవడం కూడా వాక్యం చెప్పేవాళ్ళు ఉంటారు కదా, సిద్ధపడుకోకుండా ప్రభువుని అడుక్కోకుండా కదా. అంటే బైబిల్ లేని విశ్వాసులు మాత్రమే కాదు, బైబిల్ లేని పాస్టర్లు కూడా ఉంటే ఎంత అంటే సాడ్ థింగ్ అనమాట, సాడ్ థింగ్. ప్రభువు దగ్గర పోరాడి లేఖనాలను చదివి అధ్యయనం చేసి ఆయన ప్రభు మీద ఆధారపడి మనం దాని ద్వారా బెనిఫిట్ పొంది ప్రయోజనం పొంది, ఇప్పుడు మనకే ఇది కష్టంగా ఉంటే, మనకే ఇది బోరింగ్గా ఉంటే ఇతరులకు ప్రయోజనకరమని ఎలా చెప్పగలుగుతాం కదా. కాబట్టి లేఖనం అంట ప్రాఫిట్ కదండి, లాస్ కాదు, లేఖనం ప్రాఫిట్ అనమాట. లేఖనము ప్రాఫిట్. సాల్వేషన్ గుడ్ థింగ్, మేలైనది. సాల్వేషన్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ టు అస్ కదండి. రాబోచున్న మేలుల ఛాయ గలదియే గాని కదా. ఇంకొక మాట ఏమంటాడు తర్వాత, ఛాయ గలదియే గాని కదమ్మా, షాడో కదా, షాడో. సో ఇక్కడేమంటాడంటే రెండు మాటలు ఉపయోగించాడు. ఏమన్నాడు, ఛాయ గలదియే గాని నిజస్వరూపము గలది కాదు. ఇప్పుడు కాంట్రాస్ట్ అన్నమాట కదా. ఒకటేమో నీడ, ఇంకా మన భాషలో చెప్పుకోవాలి, ఒకటేమో నీడ, ఇంకొకటేమో నిజస్వరూపం. ఒకటేమో షాడో, ఇంకా చెప్పాలంటే ఒకటేమో సబ్స్టాన్స్ కదా. సో ఇక్కడ షాడో ఉంది, ఇక్కడేమో సబ్స్టాన్స్ ఉంది. న్యూ టెస్టమెంట్ అంతా కూడా సబ్స్టాన్స్ ఉంది, ఓల్డ్ టెస్టమెంట్ అంతా కూడా షాడో ఉంది కదా. సో ఒకళ్ళకి చెప్పాలంటే
సో ఓల్డ్ టెస్టమెంట్ అంతా పిక్చర్ ఉంది, న్యూ టెస్టమెంట్ పర్సన్ ఉన్నాడు కదా. సో కాబట్టి ఇక్కడేమంటాడంటే సో ఛాయ కలదియే గాని కదా. సో ఈ ధర్మశాస్త్రము లేకపోతే సాక్రిఫైసెస్ లేకపోతే ఆఫరింగ్స్ ఇవన్నీ కూడా ఎటువంటివి? ఒక నీడ వంటివి మాత్రమే. ఏ నీడ ఇది? రాబోవచ్చున్న నీడ, రాబోవచ్చున్న మేలు ఒకటి ఉంది, కమింగ్ బ్లెస్సింగ్ ఒకటి ఉంది. కాబట్టి ఇప్పుడు మనం యేసయ్యను నమ్ముకున్నామంటేనే బ్లెస్సింగ్ అనమాట. ఇక నాకు స్పెషల్ బ్లెస్సింగ్ ఒకటి కావాలి అంటే దానిలో అర్థము లేదు. మనకు వచ్చేదంతా ఇక్కడ ఎక్స్ట్రా బ్లెస్సింగ్. ఇప్పుడు ఆల్రెడీ బ్లెస్సింగ్ మనం పొందాం. సాల్వేషనే ఒక బ్లెస్సింగ్, యేసయ్యే ఒక బ్లెస్సింగ్. ఇంకా నాకు ఒక బ్లెస్సింగ్ కావాలా? సరే, అంతకీ ఇంకా ఆలోచిస్తే లేఖనమే ఒక ఆశీర్వాదం, లేఖనమే ఒక ధనం. ఇట్ ఇస్ ఎ ట్రెజర్ అనమాట. ఇదొక ధనం కదా. సో ఈ ధనమే చేతుల్లో పెట్టుకొని సార్ నేను పేదవాడిగా ఉన్నాను, నేను పేదవాడిగా ఉన్నాను అన్నాడంటే ఏంటి? వాడు మాన్యువల్ తెచ్చుకున్నాడు కానీ చదవలేదన్నమాట. ఒక వస్తువు కొన్నాడు కానీ చదవలేదన్నమాట. అట్లా పెట్టుకుని ఉన్నాడు అనమాట. అట్లా ఆ వస్తువు అక్కడ ఆర్టికల్ అక్కడ ఉంది, మాన్యువల్ చేతిలో ఉంది. రోజంతా పొద్దున్న లేచి మాన్యువల్ పట్టుకుంటున్నాడు, వస్తువులు చూస్తున్నాడు. వాటి వల్ల ఏమి బెనిఫిట్ ఏమన్నా? బెనిఫిట్ లేదు. ఈ రోజున క్రైస్తవులు కొంతమంది అలాగున్నారేమో కదా. సో దేవుడు ఏమన్నాడంటే, లేఖనం ఏం చెప్తుందంటే స్క్రిప్చర్ నీకు ఒక ధనాగారంగా దేవుడు మనకు ఇచ్చాడు. సో ఈ ధనము ఈ ప్రపంచంలో ఎవరు కూడా దోచుకొని ధర్మం. సో ఈ బ్లెస్సింగ్ దేవుడు మనకు ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ ఏమంటాడు? మరలా చదవండి, అది ఆ మాట చదవండి అమ్మా. ధర్మశాస్త్రము ఆ వస్తువుల నిజ స్వరూపము కలది కాదు. ఇక్కడ ఏమంటాడంటే ద లా గివ్స్ ఓన్లీ ఏ డిమ్ అవుట్ లైన్ ఆఫ్ ద గుడ్ థింగ్స్ టు కమ్ కదండి. ద లా గివ్స్ ఓన్లీ ఏ డిమ్ అవుట్ లైన్ ఆఫ్ ద గుడ్ థింగ్స్ టు కమ్. రాబో మేలులు లేకపోతే రాబో మంచి సంగతులు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక నీడ మాత్రమే ధర్మశాస్త్రము. అయితే ఇశ్రాయేలీయులు చేసినటువంటి పొరపాటు ఏమిటి అనంటే, ఒక ఆయన ఇలా అంటాడు, రేస్ చడ్మ్యాన్ అనే ఆయన ఒక ఆయన అంటాడు. ఏమంటాడంటే మనకు బాగా ఆకలి అవుతుంది. సో బాగా ఆకలి అయ్యేటప్పుడు మనం ఏం చేస్తాం? భోజనం తెచ్చుకున్నాం కదా, మంచి బిర్యానీ తెచ్చుకొని పక్కన పెట్టుకున్నాం. సో ఈ లోపల మన ఫ్రెండ్ ఒక ఆయన వచ్చి వంటల పుస్తకం ఇచ్చాడు. ఆ వంటల పుస్తకంలో బిర్యానీ ఎలా చేయాలి, తర్వాత వంటలు ఎలా వండాలి అని మంచి పిక్చర్స్ వేసి సో అవి ఇచ్చాడనమాట. సో ఆ ఫొటోస్ ఆ పిక్చర్స్ అలా ఉన్నాయి. సో ఇప్పుడు మనకు బాగా ఆకలి అవుతుంది. ఆకలి అయ్యేటప్పుడు మనం ఏం చేస్తాము? సో పక్కనే బిర్యానీ ఉంది, ఈ పక్కనేమో వంటల పుస్తకం ఉంది. మనం ఈ వంటల పుస్తకం చదువుతా ఉన్నాం అనుకోండి, చికెన్ బిర్యానీ ఎలా చేయాలి బాగా టేస్ట్గా చదువుతుంటేనే నోరు ఊరుతుంది. బాగా చదువుతున్నాడు, బాగా ఎంత బాగుంది, బిర్యానీ ఎంత బాగుంది అనుకుంటున్నాడు. అంతా చదివేశాడు, బుక్ అంతా చదివిండు కదా. బుక్ అంతా చదివిన తర్వాత ఏమైనా ఆకలి తీరిందా కదా? ఆకలి తీరలేదు. ఇశ్రాయేలీయులు అలా చేశారు. మెస్సీను పక్కన పెట్టుకున్నారు. వాళ్ళు మెస్సీను పక్కన పెట్టుకొని ఒట్టిగా ఈ ఆఫరింగ్స్, అర్పణలు, బలులు వీటి విషయంలోనే ఉన్నారు తప్ప నిజమైనటువంటి ఆ మెస్సీ దగ్గరికి వాళ్ళు రాలేదన్నమాట. సో వాళ్ళు ఎప్పుడూ ఓల్డ్ టెస్టిమెంట్ లో మాత్రమే కాదు, న్యూ టెస్టిమెంట్ లో యేసుక్రీస్తు వచ్చినప్పుడు కూడా యేసయ్యను వాళ్ళు తృణీకరించారు. ఆయన తన స్వకీయుల యొద్దకు వెళ్ళను, ఆ స్వకీయులు ఆయన్ను అంగీకరించలేదు. సో కాబట్టి ఇశ్రాయేలైట్స్ కూడా వాళ్ళు మెస్సీను పక్కన పెట్టి, నిజమైనటువంటి ఆహారాన్ని పక్కన పెట్టి, నిజమైనటువంటి రుచికరమైన ఆహారాన్ని పక్కన పెట్టి వీళ్ళు వస్తువులు కేవలం ఏది థియరీ మాత్రం చదువుకుంటున్నారు. వంట ఎలా చేయాలి, ఎలా తినాలి, ఎలా ఉండాలి అది చేస్తున్నారు తప్ప నిజంగా పక్కన ఉన్నటువంటి ఆహారాన్ని వాళ్ళు తినలేదు. కాబట్టి వాళ్ళు నిజంగా తృప్తి పొందలేదు. కాబట్టి వంటల పుస్తకం మనకి ఏమి ఇచ్చింది? ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, నాట్ సాటిస్ఫాక్షన్ కదా. ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనమాట, ఎట్లా వండాలి అని తెలియజేసింది. కానీ సాటిస్ఫాక్షన్ మాత్రం ఎక్కడ వస్తుంది? అన్నం తిన్నప్పుడు మాత్రమే వస్తుంది. కాబట్టి వీళ్ళు ఈ బలులు ఇవన్నీ చేశారు తప్ప నిజమైనటువంటి బలైనటువంటి యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన చూస్తే వాళ్ళకి నిజంగా వాళ్ళు నిజమైన తృప్తిని పొందేవాళ్ళు. వాళ్ళు అది చేయలేదు.
కాబట్టి ఆ వస్తువుల నిజ స్వరూపము ఇక్కడేమంటాడంటే ఇక్కడేమంటాడమ్మా, ఆ వస్తువుల నిజ స్వరూపము గలది, ధర్మశాస్త్రం రాబోతున్న మేలుల ఛాయ గలదియే గాని ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు. అంటే ఆ రియల్ పిక్చర్ లేకపోతే ఆ రియల్ సబ్స్టాన్స్ ఎక్కడుందంటే యేసయ్యలోనే ఉంది. ఇప్పుడు మనం అందరం నిజమైనటువంటి ఆ యొక్క వస్తువుని లేకపోతే నిజమైనటువంటి దాన్ని మనం పొందుకున్నటువంటి వారు. నిజమైనటువంటి వస్తువు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. నిజమైనటువంటి ఆ రియల్ సబ్స్టాన్స్ ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ ప్రభువైన యేసుక్రీస్తుని మనం పొందుకున్నాం. అందుకోసమే మనకు ఏమొచ్చిందంటే సాటిస్ఫాక్షన్ వచ్చింది కదమ్మా. కాబట్టి ఇక్కడ ఇంకొక మాట ఏమంటాడంటే ఆ వస్తువుల నిజస్వరూపము కలది కాదు. నిజస్వరూపము అనటానికి గ్రీక్ భాషలో ఏముందనంటే ఐకోన్ అని. ఇంగ్లీష్ లో వచ్చినటువంటి ఐకాన్ కూడా అదే, ఇంగ్లీష్ లో వచ్చినటువంటి పదం ఐకాన్ కూడా దానిలో నుంచే వచ్చింది కదా. ఒకళ్ళేమో ఐకాన్, హైదరాబాద్ కి ఐకాన్ ఏమో హైటెక్ సిటీ అని అంటే, ఇంకొకళ్ళు హైదరాబాద్ కి ఐకాన్ ఏమో చార్మినార్. ఎవరు వాదం వాళ్ళది. కానీ ఇక్కడ మన ఐకాన్ ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు అనమాట. ఐకాన్, ఆయన నిజస్వరూపం, రియల్ సబ్స్టాన్స్ ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఈయన ఇంకొక చోట ఇంకొక భక్తుడు ఏం చెప్పాడంటే, ఒక ఆయన ఏమన్నాడంటే, మనం యేసుక్రీస్తు ఒక పెయింటర్ లేకపోతే ఒక పిక్చర్ వేసేటటువంటి వాడు, ఒక ఆర్టిస్ట్. ఆర్టిస్ట్ ఏం చేస్తాడు? ముందు స్కెచ్ చేసుకుంటాడు అనమాట. ముందు పెన్సిల్తో స్కెచ్ వేసుకొని ఆ పిక్చర్ అంతా గీసుకున్న తర్వాత ఆ పిక్చర్ అంతా అయిపోయింది అనుకున్న తర్వాత అప్పుడు ఆయన ఏ కలర్ వేయాలో ఆ కలర్ వేస్తాడు, బ్యాక్గ్రౌండ్ వేస్తాడు, కలర్స్ వేస్తాడు, అన్ని వేస్తాడు. అప్పుడు రియల్ పిక్చర్ వచ్చేస్తుంది అనమాట. రియల్ కలర్స్ వేసేస్తాడు. అలాగే ఓల్డ్ టెస్టిమెంట్ కూడా అలాగే ఉంది, ధర్మశాస్త్రం కూడా అలాగే ఉంది. ముందు ఒక స్కెచ్ చేశాడనమాట. ఇదిగో రాబోతుంది నా కుమారుడు వస్తున్నాడు, ఇదిగో ఆయనలో సమస్తం అన్నవి, ఇదిగో ఇప్పుడు మేము ఇది చూపిస్తున్నాను, ఒక నీడు చూపిస్తున్నాను, ఒక షేడ్ చూపిస్తున్నాను, ఒక షాడో చూపిస్తున్నాను, ఇదిగో నా కుమారుడు అయితే సమస్తము ఉంది అని చెప్పేసి ముందు ఆయన ఒక స్కెచ్ చేస్తాడు. న్యూ టెస్టిమెంట్కి వచ్చేటప్పటికి ఆ పిక్చర్ అంతా గీసేశాడు. కాబట్టి యేసుక్రీస్తు ఆ వస్తువుల నిజ స్వరూపము కలది గాని. తర్వాత మరలా చదవండి, నెక్స్ట్ పాయింట్ చదవండి. ఇక్కడ అంటారు చూడండి, ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చు వారికి ఎన్నడను సంపూర్ణ సిద్ధి కలుగజేయ నేరవు. కాబట్టి ఆ యాజకులు కదండి. ఎవరు ఈ యాజకులు? పాత నిబంధన యాజకులు. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే సంపూర్ణ సిద్ధి కలుగజేయ నేరవు. కెన్ కదా, కెన్ అంటారు కదా. కెన్ అంటే ఏంటి అర్థం? గ్రామర్లోకి వెళ్తే కెన్ అంటే ఏంటమ్మా? మీన్స్ ఏబుల్ టు డూ సంథింగ్ కదా, కలుగు చేసేది, చేయగలను అనేటటువంటి కదా. ఇక్కడ ఏమంటాడంటే వాటిని తెచ్చు వారికి ఎన్నడను సంపూర్ణ సిద్ధి కలుగజేయ నేరవు. అంటే ఇక్కడ ఏమన్నాడంటే కెన్ అని ఉపయోగించిన కాడ డోనమిస్ అని ఉపయోగించాడు. డోనమిస్ అని అంటే అప్పుడు నేను చెప్పాను కదా, డోనమిస్ అని అంటే పవర్, డైనమైట్ అనమాట. ఇక్కడ ఈ బలులు ఇవన్నీ కూడా ఎటువంటివి అని అంటే ల్యాక్ ఆఫ్ పవర్ అనమాట. అంటే శక్తిహీనమైనటువంటి. లేఖనంలో ఏముంది అని అంటే ఇన్హరెంట్ పవర్ ఉందన్నమాట. లేఖనాల్లో ఏముందండి? స్వతహాగా శక్తి ఉన్నది లేఖనాల్లో. దీనిలోనైతే శక్తి లేదు. ఏది? ఈ సాక్రిఫైసెస్ లో, ఈ బలుల్లో శక్తి లేదు. ఇక్కడ ఏమంటాడంటే ఆ తెచ్చు వారికి ఆ బలులు ఎన్నడను సంపూర్ణ సిద్ధి కలుగజేయ నేరవు. అంటే నాట్ ఏబుల్, వాటికి ఎబిలిటీ లేదు. ఆ ఓల్డ్ టెస్టమెంట్ సాక్రిఫైసెస్ కి ఎబిలిటీ లేదు కదా. ఒకవేళ మనం కూడా మన రిసోర్సెస్ మీద కానీ మనకి దేని మీద కూడా ఆధారపడితే మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలా,
మనకున్న ఏ రిసోర్సెస్ మనం దేవుని కొరకు సాక్షులుగా ఉండటానికి ఎబిలిటీ మనకు ఇవ్వలేవు కదండి. కాబట్టి ఆ ఎబిలిటీ, ఆ ఏబుల్నెస్ ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని వాక్యంలో నుంచే వస్తుంది. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఏమంటాడంటే అంటే పాత నిబంధన బలుల్లోనట ఇన్హరెంట్ గా ఏముంది? వీక్నెస్ ఉంది కదా. స్వతహాగా పాత నిబంధన బలు ఏముందన్న వీక్నెస్ ఉంది, బలహీనత ఉంది. ఇంకా మీకు చెప్పాలంటే ఇక్కడ మనం అది చదివితే అర్థమవుతుంది. ఏముంది? ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు. ఈ మాట అర్థం చేసుకోండి. ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు. ఈ మాట మనకేం తెలియజేస్తుందంటే ద వీక్నెస్ ఆఫ్ ది లెవిటికల్ సాక్రిఫిషియల్ సిస్టమ్ ఆఫ్ ది ఓటీ కదా. అంటే పాత నిబంధనలో ఉన్న యాజకత్వం యొక్క బలహీనత ఇది మనకు తెలియజేస్తుంది. ఈ యాజకులు ఎట్లా? ఏటేటా వస్తారు, ఎవ్రీ ఇయర్ వస్తారు, ఎడతెగకుండా చేస్తారు, పర్ఫెక్చువల్. సో అర్పించు ఒక్కటే విధమైన బలులు కదా. సో ఈ బలులట, ఈ మాట పాత నిబంధన యాజకత్వం యొక్క బలహీనతను మనకు తెలియజేస్తా ఉంది. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే సంపూర్ణ సిద్ధి కలుగజేయ నేరవు. అంటే ఈ బలులు ఏమున్నాయి అంటే స్వతహాగా అందుట్లో బలహీనత ఉంది. ఈ బలులు మనకి సంపూర్ణ సిద్ధి కలుగజేయ నేరవు అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడేమంటాడు? ఎన్నడును కదా, ఎన్నడును అంటే ఈ రోజు కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, అవతల ఎల్లుండి కాదు, నెక్స్ట్ ఇయర్ కాదు, 10 years కాదు, 20 years కాదు. జంతువు యానిమల్ సాక్రిఫైస్ మీద ఎన్ని సంవత్సరాలు ఆధారపడినా అది మనకు సంపూర్ణ సిద్ధి కలుగజేయ నేరవు. అది సంపూర్ణ సిద్ధి మనకు ఇవ్వలేదు. అయితే ఎన్నడును అని అంటాడు. ఎప్పుడు కూడా మనకి బలమిచ్చేటటువంటి యొక్క శక్తి పాత నిబంధన బలుల్లో లేదు. మనకు బలమిచ్చే శక్తి ఏ బలిలో ఉంది? యేసుక్రీస్తు యొక్క కల్వరి బలి మీద మాత్రమే ఉంది కదనా కదా. యేసుక్రీస్తు కల్వరిలో కాచిన ఆ రక్తం ద్వారా మాత్రమే మనం బలాన్ని పొందుకుంటున్నాము. గతంలో చెప్పాను కదా, యేసుక్రీస్తు కల్వరిలో కాచిన ఆ రక్తం ద్వారా న్యూ కవెనెంట్ అనేది కొనబడింది అని చెప్తాడు. ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు ఆ కల్వరిలో కాచిన ఆ రక్తం ద్వారా, లేకపోతే ఆ సాక్రిఫైస్ ద్వారా నూతన నిబంధన సంఘానికి ఆపాదించబడింది అని చెప్పవచ్చు. యాక్చువల్గా నూతన నిబంధన ఎవరితో చేశారు? ఇశ్రాయేలీలతో చేశాడు. ఇర్మియా గ్రంథంలో చూస్తే ఇశ్రాయేలీలతో చేశాడు. కానీ ఆ నిబంధన మనకు వర్తించింది. ఎందుకు? యేసయ్య ఆ న్యూ కవెనెంట్ ని ఆ కలవరలో మన కొరకు కొన్నాడు. ఆ సంఘానికి వర్తించినటువంటి ఆ న్యూ కవెనెంట్ సో ఇప్పుడు ఇండివిజువల్ గా, వ్యక్తులుగా కూడా మనకి వర్తిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే ఆ బలులు, ఆ యాజకులు అర్పించు ఒక్కటే విధమైన బలులు, వాటిని తెచ్చు వారికి ఎన్నడును, ఎప్పుడు కూడా సంపూర్ణ సిద్ధి, కంటిన్యూల్లీ అన్నమాట. సో ఎప్పుడు కూడా వారు చేసేటటువంటిది సంపూర్ణ సిద్ధి కలుగజేయలేరు. సో ఒకవేళ మనం ఈ వర్డ్ చదువుకుందాం, మళ్ళీ ఒకసారి చదవండి, అదే మాట చదవండి. ఆ యాజకులు చదవండి తెలుగు. చూస్తే ఒకవేళ మనం తెలుగులో, నేను అనుకుంటున్నాను, నాకున్న తెలుగు పరిజ్ఞానాన్ని బట్టి నేను అనుకుంటున్నాను ఏంటంటే సంపూర్ణ సిద్ధి అంటే ఏంటన్నా, సంపూర్ణ సిద్ధి ఒకవేళ సో దీనిలో ఇంకా రెండు ఉన్నాయి, మీకు క్లూ ఇస్తాను. ఒకటి యాడ్జెక్టివ్ ఉంది, ఇంకొకటి వెర్బ్ ఉంది. ఒకటి విశేషణము, ఇంకొకటి క్రియ. యాడ్జెక్టివ్ కదా, ఈజీగా అర్థమైంది. సిద్ధి క్రియ, కలుగు చేయటం, ఏబుల్ టు ఎంపవర్, టు ప్రిపేర్ కదా. సో చూసారు ఇక్కడ ఎలా ఉంది? సంపూర్ణ సిద్ధి కదా. మన తెలుగు మనకే రాదా? సో మన తెలుగు మనకే రాదా, లేకపోతే మన తెలుగు బైబిల్ మనమే సరిగా చదవటం లేదా, అర్థం చేసుకోవట్లేదా కదా. సో ఇక్కడ ఏమంటాడంటే వాటిని తెచ్చు వారికి ఎన్నడను సంపూర్ణ సిద్ధి కలుగజేయదు. ఓకే, అర్థం తెలిసిపోయింది మనకి. ఏంటి సంపూర్ణ సిద్ధి అని అంటే? ఒక విశేషణం ఉంది,
ఒక క్రియ ఉంది, ఒక అడ్జెక్టివ్ ఉంది, ఒక వెర్బ్ ఉంది అనేది అర్థమైంది. ఓకే, అర్థమైతే అసలు ఏమిటి ఇది కదా? సంపూర్ణ సిద్ధి అంటే ఏమిటి కదా? ఇక ఏమంటాడంటే సంపూర్ణ సిద్ధి అనంటే యాక్చువల్గా సంపూర్ణ సిద్ధి అనంటే ఏంటంటే టెలోస్ అనే వర్డ్ నుంచి వచ్చింది. సంపూర్ణ సిద్ధి అంటే ఏ పర్పస్, అన్ ఎయిమ్, ఎ గోల్ అని అర్థం. సంపూర్ణ సిద్ధి అనగా ఏ పర్పస్, అన్ ఎయిమ్, ఎ గోల్. సో ఇంకా చెప్పాలంటే సంపూర్ణ సిద్ధి అనగా టు బి కంప్లీట్, మెచ్యూర్, ఫుల్లీ డెవలప్డ్, ఫుల్ గ్రోన్, సో బ్రాట్ టు ఇట్స్ ఎండ్, ఫినిష్డ్. చూసారా ఎంత అర్థం ఉందో? సో సంపూర్ణ సిద్ధి అనగా అర్థం ఏమిటి అనంటే ముగింపు, టు బి కంప్లీట్, ముగించటం అంటే మెచ్యూర్, పరిపక్వతలోనికి రావటం, ఫుల్లీ డెవలప్డ్, బాగా ఎదుగుట అంటే అభివృద్ధి చెందుట, ఫుల్ గ్రోన్, బాగా ఎదుగుట, సో బ్రాట్ టు ఇట్స్ ఎండ్, దాని యొక్క ముగింపుకు తీసుకొని వచ్చుట, ఫినిష్డ్, ముగించుట, వాంటింగ్ నథింగ్ నెసరీ టు కంప్లీట్నెస్. సో ఇంకా ఏది కూడా దాని ఎదుగుదలకు ఇంకేది కూడా అవసరత లేకుండా ఉండుట సంపూర్ణ సిద్ధి అనగా. సో ఇక్కడ యాజకులు, పాత నిబంధన యాజకులు అర్పించే బలులట సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేవు, కానీ యేసుక్రీస్తు యొక్క బలి మాత్రం సంపూర్ణ సిద్ధి కలుగజేస్తుంది. సో ఏమిటి సంపూర్ణ సిద్ధి అనంటే ఒక ఉద్దేశము, ఒక లక్ష్యము, ఒక తాత్పర్యం, లేకపోతే ఒక గోల్ ఒక కలిగి ఉండటం, తర్వాత పరిపక్వతలోనికి వెళ్ళటం. అంటే యేసయ్య ఇచ్చేటటువంటి సాల్వేషన్, బైబిల్ ద్వారా మనం పొందుకున్న రక్షణ మనల్ని ఎలా చేస్తుంది అంట, యేసయ్య ఇచ్చినటువంటి ఆ యేసుక్రీస్తు చేసినటువంటి ఆ బలియాగం, ఆ కాచిన రక్తం ఒక క్రైస్తవుని ఎలా చేస్తుందంటే మెచ్యూర్ పర్సన్ గా చేస్తుంది, ఇమ్మెచ్యూర్ పర్సన్ గా చేతి మెచ్యూర్ అనమాట, పరిపక్వతలోనికి వెళతాం. కొంతమంది సంఘంలో మాత్రమే మెచ్యూర్గా ఉంటారు, బయటకు వెళితే ఇమ్మెచ్యూర్ అనమాట కదా, ఇష్టం వచ్చినట్టు ఉంటారు అన్నమాట. అలా ఉండకూడదు కదా, అలా ఉంటే క్రైస్తవులు కాదనమాట కదా. సో యేసయ్య ఏం కోరుకున్నాడు, బైబిల్ మనకేం చెప్తుంది, మనము చైల్డ్ లైక్ ఫెయిత్ మనం కోరుతుంది కదా, చైల్డిష్ ఫెయిత్ మన దగ్గర నుంచి కోరుతుంది. చైల్డిష్ ఫెయిత్ అంటే ఇప్పుడేమో చాలా విశ్వాసంగా ఉంటాడు, చర్చిలోకి వచ్చినప్పుడు సండే చర్చిలోకి వచ్చినప్పుడు చాలా విశ్వాసంగా చూస్తే అసలు ఇతనే ఏంజల్ అన్నట్టు ఉంటాడు, బయటికి వెళితే ఇతనే డేమన్, ఒరిజినల్ డేమన్ కదా, ఒరిజినల్ డేమన్. అంటే ఒక ఆయన అంటున్నాడు, సార్ మా దగ్గర చాలా మంది హిందువులు ఉన్నారు సార్, వాళ్ళని చూస్తే నాకు భయం వేసి సార్, వీడు క్రిస్టియన్ సార్, వీడిని చూస్తేనే నాకు చాలా డేంజర్ అనిపిస్తుంది సార్. అరే వీడు రోజు చర్చికి వస్తాడే, వీడు చాలా మంచివాడే, చర్చిలో చాలా మంచి సార్, వీడు ఒక్కడే సార్ డేంజర్ మా దగ్గర. అంటే చూసారా, అంటే ఇక్కడ మాత్రం చాలా ఏంజల్ అనమాట, అబ్బో వీడంత భక్తుడే లేడు, బయటకు వెళ్తే వీడంత డేంజరే. సో యేసయ్య యొక్క బలి మనల్ని మెచ్యూర్ పర్సన్ గా చేయాలని చూస్తుంది, మళ్ళీ పరిపక్వతలోనికి తీసుకురావాల్సింది. ఇక్కడ ఏమంటాడంటే వాంటింగ్ నథింగ్ నెసరీ టు కంప్లీట్నెస్, అసలు వాడికి ఇంకా ఏది అవసరం లేదు, అంత ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళతాడు. ఎవరు? యేసుక్రీస్తు యొక్క బలియాగం ద్వారా రక్షణ పొందుకున్నటువంటి క్రైస్తవుడు. ఈ రోజున ఇమ్మెచ్యూర్ క్రిస్టియన్స్, ఇమ్మెచ్యూర్ బేబీస్ కదా, క్రైస్తవ్యంలో ఇమ్మెచ్యూర్, స్పిరిచువల్ ఇమ్మెచ్యూర్ బేబీస్ చాలా మంది మనకు కనపడుతున్నారు కదా. అవి ఆర్గం సరిగా పెరగవాడు అన్నీ ఉంటాయి, కాలు ఇటుకుంటుంటాడు. అంటే కుంటుతనం అంటే ఏంటి, ఇక్కడ ఒక్క నిమిషం బాగుంటాడు, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక నిమిషం ఇట్టుంటాడు, ఇంకొక నిమిషం అట్టుంటాడు, ఒకసారి నీళ్ళు తాగుతాడు, ఒకసారి నీళ్ళు తాగడు, గట్టిగా అడిగితే ఏడుస్తాడు. సో అంటే ఎందుకు ఇట్లా, వాడికి బ్యాలెన్స్ లేదండి, ఇంబ్యాలెన్స్ అయిపోయాడు క్రైస్తవుడు. దేవుడి వాక్యం వలన ఏమంటుందంటే గుడ్ ఇన్ వర్కింగ్ ఆర్డర్ అన్నమాట. సో సంపూర్ణ సిద్ధి అంటే వర్కింగ్ ఆర్డర్, ఎప్పుడు కూడా వర్కింగ్ ఆర్డర్ అనమాట. అది బ్రేక్ డౌన్ వ్యక్తిలాగా ఉండడం అనమాట. వర్కింగ్ ఆర్డర్ సంపూర్ణ సిద్ధి
పొందినటువంటి వాడు, ఒక ఎయిమ్ను కలిగినటువంటి వాడు, ఒక లక్ష్యాన్ని కలిగినటువంటి వాడు, ఒక గమ్యానికి చేరుకున్నటువంటి వాడు, ఒక గురిని చేరుకున్నటువంటి వాడు. ఒక పరుగు పందెంలో అంటే సంపూర్ణ సిద్ధి అంటే ఒక పరుగు రన్నింగ్ రేసులోకి వెళ్ళి ఆ రన్నింగ్ చేస్తూ చివరికి వెళ్ళి ఆ చివరి పాయింట్కి చేరుకొని బహుమానం పొందటానికి వెళ్ళేవాడు సంపూర్ణ సిద్ధి పొందినవాడు. కదా, చూసారు ఎంత అర్థం ఉందో? సో పర్ఫెక్ట్నెస్ అనమాట. హెబ్రీలకు రాసిన పత్రికలో 3 మాటలు ఉన్నాయి చెప్పాను కదా, 3 మాటలు 3 వర్డ్స్ ఉన్నాయని చెప్పాను. ఒకటేమో ఇటర్నల్ శాశ్వతమైనది, ఇంకోటేమో బెటర్ శ్రేష్టమైనది, ఇంకొకటేమో పర్ఫెక్ట్ కదా, ఏమిటి సంపూర్ణమైనది కదా. 3 సా మీద వస్తాయి. ఒకటేమో శ్రేష్టమైనది, ఇంకొకటేమో సంపూర్ణమైనది, ఇంకొకటేమో శాశ్వతమైనది. ఒకటి ఇటర్నల్, ఇంకొకటేమో పర్ఫెక్ట్, ఇంకొకటేమో బెటర్. సో శాశ్వతమైనది, సంపూర్ణమైనది, శ్రేష్టమైనది. సో ఈ 3వ మాట అన్నమాట ఏది సంపూర్ణమైనది. సో సంపూర్ణత అనగా గమ్యానికి చేరుకున్నటువంటి వాడు, గురిని చేరుకున్నటువంటి వాడు. సో అటువంటి వాడు అనమాట. So not merely to terminate a thing, but to carry out a thing to the full. Signifies attainment of the consummate soundness, includes the idea of being whole. ఇక ఇంకోటి ఏమిటంటే సంపూర్ణ సిద్ధి అనగా పరిపూర్ణ ఆరోగ్యాన్ని కలిగి ఉండటం. సంపూర్ణ సిద్ధి అనగా హోల్ కదా, హోల్నెస్ అన్నమాట. పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగి ఉంటుంది. అంటే చూడండి, లేఖనం అసలు దీన్ని తవ్వినా కొద్దిగా ఎంత లోపలికి వెళ్తుంటే సంపూర్ణ సిద్ధి అనగా పరిపూర్ణ ఆరోగ్యం కలిగి ఉంటుంది. అంటే సాల్వేషన్ క్రీస్తు యొక్క బలి మనకేమిచ్చిందంటే పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చింది. అంటే పరిపూర్ణమైన ఆరోగ్యం అంటే దీని మీనింగ్ నేను ఇప్పుడు చెప్తున్నాను చూడండి. సంపూర్ణ సిద్ధి అనగా మనలను, మానవుని, పాపపూరితుడైన మానవుని కడిగి శుద్ధినిగా చేసి దేవుని సన్నిధిలో దేవుని ఎదుట నిలబెట్టుట. దట్ ఈస్ కాల్డ్ సంపూర్ణ సిద్ధి. హల్లెలూయా. సో ఎంత గొప్పవాడో చూడండి. అంటే మనల్ని ఎక్కడ తీసుకెళ్తాట సంపూర్ణ సిద్ధి? దేవుని దగ్గరికి తీసుకెళ్తుంది. యాక్సెస్ బిఫోర్ గాడ్. సో ఓల్డ్ టెస్టమెంట్ ఆఫరింగ్స్ ఏమో ఎక్కడి వరకు తీసుకెళ్తాయి? ఏమంటాడంటే ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగ చేయనివి. కానీ యేసయ్య యొక్క యాజకత్వం మాత్రం మనల్ని ఎక్కడ తీసుకెళ్తుందంటే యేసుక్రీస్తు అంటే దేవుని యొక్క సన్నిధిలో మనలను నిలబెడుతూ ఉంది. అదే సంపూర్ణ సిద్ధి అని మనం చెప్పవచ్చు కదా. అదే సంపూర్ణ సిద్ధి అని మనం చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే సంపూర్ణ సిద్ధి అనంటే అర్థం ఏమిటి అనంటే, ఒక ఆయన ఎలా అన్నాడు, రే స్టెట్మెన్ అని ఆయన ఎలా అన్నాడు, ఏమన్నాడంటే టు మేక్ పర్ఫెక్ట్ ఏ సిన్నర్ బిఫోర్ గాడ్ వుడ్ బి టు హ్యావ్ సిన్ ఇట్స్ ఎఫెక్ట్స్ టోటల్లీ రిమూవ్డ్. సంపూర్ణ సిద్ధి అనగా నేను తెలుగులో రాసుకున్నాను ఏమిటంటే పాపము దాని ప్రభావము పూర్తిగా తొలగించబడి దేవుని ఎదుట నిలబడుటయే సంపూర్ణ సిద్ధి. అంటే సిన్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్ టోటల్లీ రిమూవ్డ్. అంటే సంపూర్ణ సిద్ధి అనగా పాపము దాని ప్రభావం, అంటే ఇంకా చెప్పాలంటే ద రిజల్ట్స్ ఆఫ్ సిన్, ద ఎఫెక్ట్స్ ఆఫ్ సిన్ కదా. పాపము యొక్క ఫలితం ఏమిటి? మరణం కదా. ఇంకా చెప్పాలంటే పాపము అలాగే కంటిన్యూ అయింది, దేవుడు నమ్ముకోలే. ఇప్పుడు గతంలో చెప్పాను కదా, ఇప్పుడు నరకానికి ఎందుకు వెళ్తున్నాడు మనిషి? అది ఒక్కటే. పాపం చేయటం వల్ల నరకానికి వెళ్ళట్లే, పాపం చేయటం వల్ల నరకానికి పోవట్లే, యేసుక్రీస్తు నమ్ముకోవటం వల్ల నరకానికి వెళ్తున్నాడు. ఇప్పుడు పాపం చేసిన వాడు అనుకోండి, పాపం చేసిన వాడు కూడా ఒక రెమెడీ ఉంది. ఏ రెమెడీ? యేసయ్య దగ్గరకు వస్తే వాడికి క్షమాపణ దొరుకుతుంది. అసలు ఈ క్షమాపణ తిరస్కరించిన వాడికి ఇంకెక్కడ ఉంటుంది? లేదు. కాబట్టి యేసయ్య ఫర్గివ్నెస్ అనే ఈ క్రైస్ట్నే వాడు రిజెక్ట్ చేశాడంటే వాడికి ఎల్కే వెళ్ళిపోతాడు. కాబట్టి సిన్ మనల్ని ఎలా తీసుకెళ్తుందంటే యేసయ్య నమ్మకపోతే ఇటర్నల్ సెపరేషన్కి వెళ్ళిపోతుంది, శాశ్వతమైనటువంటి ఎడబాటులోనికి తీసుకొని పెడుతుంది. కాబట్టి ఇక్కడేమంటాడు,
పాపము ద రిజల్ట్స్ ఆఫ్ సిన్. పాపం ఎలా చేస్తుందంటే మనల్ని దేవుని నుంచి ఎడబాటు చేస్తుంది. డెత్ అంటే అది. డెత్ అంటే ఫస్ట్ డెత్ కాదు, సెకండ్ డెత్. ద సెకండ్ డెత్ మీన్స్ ఎటర్నల్ సెపరేషన్ ఫ్రమ్ గాడ్. శాశ్వతంగా దేవుని నుంచి ఎడబాటు ఇచ్చేదే రెండవ మరణం. మనకందరికీ మొదటి మరణమే. రెండవ మరణం ఎవరికి ఉంటుంది? యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి వారికి రెండవ మరణం కదా. కాబట్టి ఈ రెండవ మరణం వాడు పొందాడంటే అర్థం ఏమిటంటే ఇటర్నల్లీ సెపరేటెడ్ ఫ్రమ్ గాడ్. శాశ్వతంగా వాడు దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయాడు అని అర్థం. కాబట్టి వాడు శాశ్వతంగా ఎటర్నల్ సెపరేషన్ అని అంటే వాడు హెల్కి, నరకానికి వెళ్ళిపోయాడు కదా. కాబట్టి ఇక్కడ అంటాడు పాపము దాని యొక్క ప్రభావం నుంచి పూర్తిగా రిమూవ్ చేయబడి దేవుని ముందు నిష్కళంకుడిగా, పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా దేవుని ముందు నిలబడటమే సంపూర్ణ సిద్ధి అంటే టు మేక్ హిమ్ ప్రిపేర్ కదా. అంటే తయారు చేస్తుంది, ఆయత్తం చేస్తుంది. అంటే యేసుక్రీస్తు యొక్క బలి ఎలా చేసిందంటే మనల్ని ఆయత్తపరిచింది, అంటే సిద్ధం చేసి ఎలా చేసింది? దేవుని దగ్గర తీసుకుని వెళ్ళి యేసుక్రీస్తు ముందు, దేవుని ముందు మనల్ని నిలబెట్టింది అనమాట. దేవుని ముందు నిలబెట్టి పరిశుద్ధుడిగా, నిష్కళంకుడిగా, నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా ఎక్కడ నిలబెట్టింది? దేవుని ముందు నిలబెట్టింది. అలా ఎవరికి సాధ్యం కాదు కదా. ఎవరైనా దేవుని ముందు నిలబడతారా? యేసుక్రీస్తు లేకుండా ఎవరైనా దేవుని ముందు నిలబడతారా? యేసుక్రీస్తు లేకుండా ఎవరు కూడా దేవుని ముందు నిలబడలేరు. ఎందుకని? పాపం ఉంటుంది, దేవుడేమో పరిశుద్ధుడు, ఆయన దహించు అగ్ని అన్నారు. కాబట్టి అంత గొప్ప పరిశుద్ధత ముందు పాపి అయినటువంటి మానవుడు నిలబడలేదు. సో మనమే నిలబడుతున్నాం, విశ్వాసులుగా మనమే నిలబడుతున్నాం. అంటే అర్థం ఏంటి? మన యొక్క పాపము, యేసుక్రీస్తు యొక్క బలి మన పాపాలన్నింటినీ కడిగివేసింది. ఆ సాక్రిఫైస్ మనల్ని ఏం చేసిందంటే మనకు సంపూర్ణ సిద్ధి కలుగజేసింది. అందుకోసమే మనం అక్కడ నిలబడి ఉన్నాము. మళ్ళీ చదవండి అన్న, అదేంటి మళ్ళీ అదే వచనం చదవండి. వాటిని తెచ్చువారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలుగజేయ నేరవు. కాబట్టి సో ఆ బలులు ఎప్పుడు కూడా సంపూర్ణ సిద్ధి అంటే మనల్ని దేవుని దగ్గర నిలబెట్టలేవు. యేసుక్రీస్తు యొక్క బలి మాత్రమే మనం ఎంత ఆశీర్వాదం పొందిన వాళ్ళం చూడండి. మనల్నట దేవుని ముందు నిలబెట్టాడు. 2వ వచనం చదవండి. అది ఒక్క మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. గనుక చూసారు ఇక్కడ అలాగు చేయగలిగిన సేవించు వారు ఒక్కసారి శుద్ధపరచబడిన తర్వాత అలాగు చేయగలిగిన ఏది? ఒకవేళ ధర్మశాస్త్రమే కనుక మనిషికి సంపూర్ణ సిద్ధి కలుగజేస్తే ఇంకా మరలా ఇంకొక బలి అర్పించవలసిన పని లేదు. సో ధర్మశాస్త్రం చేసే పని ఏమిటి అని అంటే ఏం చేస్తుందంటే ఒక పని చేస్తుంట. ఏంటి? ఇక్కడ రాస్తుంది, మనస్సాక్షికి పాప జ్ఞప్తి చేస్తుంది. మనస్సాక్షికి, మన కాన్షియన్స్కి ఏం చేస్తుందట ధర్మశాస్త్రం? పాపాన్ని జ్ఞాపకం చేస్తుందట, రిమెంబరింగ్ చేస్తుంది. ఎప్పుడు కూడా పాపాన్ని, ఇదిగో నీ పాపం ఉంది, ఇంకా నీ పాపం అలాగే పర్మనెంట్ గా పాపం తీసివేయబడలేదు. జస్ట్ ఆ బలి అనిపించాడు అంతే తప్ప అది పాపం కప్పివేసింది తప్ప పాపాన్ని తీసివేయలేదు. కాబట్టి అందుకోసం ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? మనకి పాపాన్ని జ్ఞాపకము చేస్తూ ఉంది. అందుకోసం ఇక్కడ ఏమంటాడంటే అలాగు చేయగలిగిన సేవించువారు ఒక్కసారే. ఇక్కడ ఏముందంటే సేవించువారు ఒక్కసారే అని ఉంది. సేవించువారు అంటే ఎవరు అనంటే ఇక్కడ ఏం రాయబడింది? ఇంగ్లీష్ బైబుల్ ఏం రాయబడిందంటే వర్షిప్పర్స్ అని రాయబడింది. ఆరాధికులు. అందుకోసమే వర్షిప్, సర్వీస్ రెండు కూడా సంబంధపడినటువంటి ఆరాధన, పరిచర్య. ఈ రెండు కూడా ఒకదానికొకటి సంబంధం ఉంది. ఒకవేళ మనం ఆరాధన చేసి పరిచర్య చేయట్లేదంటే కుదరదు కదా, లేకపోతే పరిచర్య చేసుకుంటా నేను ఆరాధన చేయట్లేదంటే కుదరదు. సో ఈ రెండు కూడా ఒకదానికొకటి సంబంధం ఉంది, రెండు కలిసే ఉంటాయి. ఆరాధించేవాడు పరిచర్య చేస్తాడు, పరిచర్య చేసేటటువంటి గుణం కలిగిన వాడు తప్పకుండా ఆరాధన
చేస్తాడు. కాబట్టి ఆరాధికుడు సేవించు వారు ఒక్కసారి శుద్ధపరచబడితే, ఒక్కసారి క్లెన్సింగ్ అయిపోతే ఇంకేంటి, వారి మనస్సాక్షికి పాపము యొక్క జ్ఞాపకము ఇకను ఉండదు. గనుక వాటిని అర్పించువారు అర్పించుట మానుదురు కదా. కాబట్టి ఆ యొక్క ఎప్పుడైతే అలాగా ఒకేసారి పాపం మొత్తం కూడా తీసివేయబడితే, సో ఇక మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకుంటాం, ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ అయిపోతాం. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే, పాపము ధర్మశాస్త్రం మనకు పాపాన్ని జ్ఞాపకం చేసింది. వర్షిప్ చేసేవాళ్ళు వర్షిప్ ఉంటుంది, పరిచర్య ఉంటుంది అని చెప్పాడు. తర్వాత యేసుక్రీస్తు యొక్క బలి మనకు సంపూర్ణ సిద్ధి కలుగజేసింది. సో ఎడతెక్క అర్పించు ఒకటే విధమైన బలులు అంటే పాత నిబంధన బలులు వాటి యొక్క బలహీనతను తెలియజేస్తూ ఉన్నాయి. నిజస్వరూపము సబ్స్టాన్స్ ప్రభు అయిన యేసుక్రీస్తులో మాత్రమే ఉంది. సో మేలు అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మనకు పొందుకున్న రక్షణ. సో మేలు అనగా యేసయ్య మన చేతిలో పెట్టినటువంటి ఆశీర్వాదం, అనగా యేసయ్య మన చేతిలో పెట్టిన లేఖనమే కదండి. ధర్మశాస్త్రం అనగా మన పాపాన్ని చూపిస్తుంది తప్ప మన పాపాన్ని శాశ్వతంగా మన పాపానికి పరిష్కారము చేయదు. ఒక ఆయన ఇట్లా అన్నాడు, మనం పాపం చేస్తున్నాం, ఎందుకని? మన పాపులమని పిలువబడ్డాం. ఎందుకని అంటే పాపం చేస్తున్నాం కాబట్టి పాపులమని పిలువబడ్డామా? రోజు కంటిన్యూగా పాపం చేస్తున్నారండి, సిన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏమయ్యారు? సిన్నర్స్ అయ్యారు. అంతేనా? సిన్ చేశాడు కాబట్టి సిన్నర్ అయ్యాడు. కానీ బైబిల్ మనకేం చెప్తుందంటే, మనం పాపులం కాబట్టి పాపం చేస్తాం. అర్థమైందమ్మా? సో మనకి నేచర్ స్వతహాగా మన పాపము, అందుకోసమే మనం పాపము చేస్తున్నాం. అర్థమైందమ్మా? సో అంటే ఇప్పుడు రెగ్యులర్ గా సైకిల్ లేకపోతే సైకిల్ దొక్కుతున్నాడు, కాబట్టి సైకిల్ దొక్కేవాడు అయ్యాడు కదా. సో రెగ్యులర్ గా పాపం చేస్తున్నాడు కాబట్టి పాపి అయ్యాడు. కానీ ఇక్కడ బైబిల్ లేఖనం ఏం చెప్తుందంటే, వీడు పాపి ఫస్ట్, సో అందుకోసమే పాపము చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం స్వతహాగా పాపము. కాబట్టి మనం ఎదుగుతున్న కొద్దిగా మన యొక్క స్వభావం బయటికి వస్తుంది. యేసుక్రీస్తు యొక్క బలియాగం ఒకటే మన పాపానికి, సిన్ ప్రాబ్లంకి సొల్యూషన్ యేసుక్రీస్తు యొక్క బలియాగం. దాని వైపు చూసినట్లయితే యేసయ్య మనకు సంపూర్ణ సిద్ధి కలుగజేస్తాడు. దేవుని మాటలు జీవించినగా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మనం ఎంతమంది ఉన్నాం? 4 ఉన్నాం కదా. సో 4 చిన్నగా క్లుప్తంగా మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకు ఇచ్చినటువంటి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మనకు